ఇప్పుడు ఈ హ్యాండ్ వాష్ 5 నిమిషాలు కడగాలి, 5 డైరెక్షన్స్లో కడగాలి, ఇవన్నీ చాలా అవసరం అంటారు. హైజీన్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెచ్ఐవి. అంటే ఇవన్నీ కూడా చచ్చిపోయిన తర్వాత మనం పోస్ట్ మార్టం చేస్తే ఇటీవల తెలిసింది ఏంటంటే ఫోమైట్స్ ఏవైతే మన వస్తువుల మూలంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం అది చాలా చాలా తక్కువ, నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ లేదు. మనం చేసినటువంటి ఈ హ్యాండ్ శానిటైజేషన్లో లేకపోతే ఈ ఫోమింగో ఇవన్నీ కూడా పెద్ద ట్రాష్ అని చెప్పేసి తేల్చారు. వెరీ సారీ టు సే. నేను మొదటి నుంచి కూడా నా కోవిడ్ ఎయిడ్స్ నేను ఫేస్బుక్లో దాని మీద ఎప్పుడు అంత ఎక్కువ చెప్పలేదు. చాలామంది ఓసిడి వచ్చేసింది, ఒబ్సెసివ్ కంపల్సివ్. ఇంట్లో కూర్చుని మనం ఎక్కడికి వెళ్ళలేదు, మన ఇంటికి ఎవరు రాలేదు, ఊరికి అన్ని కుర్చీలు చేతులు అన్నీ తుడిచేసుకోవడం. ఆ ఓసిడి కాస్త మొన్న మధ్య కొంతమంది పేషెంట్లు కూడా పాపం, మన పేషెంట్ కూడా కాదు, ఒక అబ్బాయి వాడికి ఏదో హెచ్ఐవి వచ్చేసిందేమో అని ఒకటే భ్రమలో ఉన్నాడు. చాలా బాధగా ఉంది. సో కొన్ని కామెడీగా ఉంటాయి. నేనైతే మొదటి నుంచి కూడా ఇంట్లో ఉన్నప్పుడు సబ్బు వాడుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి, ఊరికే శానిటైజర్ కూడా ఎక్కువ వాడద్దని మొదటి నుంచి ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాను. అదంతా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంటాను. బట్ డెఫినెట్లీ అది అవసరం కాదు సార్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా జనాలు అంతా పిచ్చిగా కనెక్ట్ అయిపోకుండా ఇది వాస్తవం, ఇది కాదు, యూ హ్యావ్ టు బీ దిస్ మచ్ రియలిస్టిక్ అని తెలుసుకోవడం కూడా చాలా అవసరం కదా సార్. బేసికల్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఎయిడ్స్ ఉందని అనుకుందాం సార్, వాళ్ళకి పుట్టే పిల్లలకి ఖచ్చితంగా ఎయిడ్స్ వస్తుందా? లేదండి, ఏ ట్రీట్మెంట్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో 100కి 20 మంది 30 మంది పిల్లలకి వస్తుంది. చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ స్త్రీకి వైరల్ లోడ్ బాగా అన్డిటెక్టబుల్ లెవెల్కి అది వెళ్ళిపోయే పూర్తి చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఒక 1 or 2% పిల్లలకి మాత్రమే వస్తుంది. ఇది ఆ మహిళ అన్ని రకాలుగాను ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకుంటే. సో లెస్ దెన్ 10%, 10% కంటే తక్కువ. సిజేరియన్ ఆపరేషన్ చేస్తే 1 or 2% అనేవారు. ఇప్పుడైతే సిజేరియన్ ఆపరేషన్ ఓన్లీ హెచ్ఐవి అనేటువంటి సిజేరియన్ ఆపరేషన్కి ఇండికేషన్ కాదు, నార్మల్ డెలివరీ కూడా అలౌ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓ ఎస్. అంటే సార్ ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఇస్ నాట్ జెనెటికల్లీ ట్రాన్స్మిటబుల్, దట్స్ వాట్ యు మీన్ టు సే? ఎస్, జెనెటికల్ ట్రాన్స్మిట్ అంటే చాలామందికి ఏంటంటే రక్తం పంచి ఇచ్చానని ఇట్లాంటి మనం కొంచెం మెలోడ్రామా మాటలు వింటూ ఉంటాం. ఏ తల్లి ఏ తండ్రి బిడ్డకి రక్తం పంచేవారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు పిండం 3వ వారం నుంచి 4వ వారం నుంచి లివర్లో బ్లడ్ తయారు చేసుకుంటుంది. తల్లి నుంచి ప్లసెంటా మావి నుంచి కేవలం అవసరమైనటువంటి ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, లేకపోతే ఈ కార్బోహైడ్రేట్స్, ఇతర జింకో లేకపోతే ఐరన్ ఇవన్నీ వెళ్తాయి తప్ప రక్త కణాలు అనేటువంటి డైరెక్ట్గా వెళ్ళాం. బిడ్డ పిండం తన రక్తం తనే తయారు చేసుకుంటుంది. సో బిడ్డకి అందువల్లే తల్లి తండ్రి ఇద్దరు పాజిటివ్ అయినప్పుడు కూడా బిడ్డకి హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది డెలివరీ అప్పుడో లేకపోతే బ్లడ్కి ఎక్స్పోజ్ అవ్వడం, తల్లి బ్లడ్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేటువంటిది. డెలివరీ అనే దట్ ఇట్ సెల్ఫ్ అదొక రక్తపాతమైన విషయం కదా. డెలివరీ అనేటువంటిది బిడ్డ అది సాయిల్ అవుతుంది కదా బిడ్డ రక్తం, తల్లి రక్తంతో. సో ఆ రకంగా ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఒక బేబీ ఎయిడ్స్తో పుట్టిందని అనుకుందాం సార్, ఆ బేబీకి సర్వైవల్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? ఎంత రిస్క్తో పాపం జీవితాంతం బతకాల్సి ఉంటుంది? మేము చదువుకున్నప్పుడు దాదాపు అందరూ కూడా 5వ పుట్టినరోజు చూడకుండా చచ్చిపోతారని కొంచెం చదువుకున్నాడు. ఈరోజు నాకు 20 నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవాళ్ళు 30 మంది పేషెంట్లు ఉన్నారు నా దగ్గర, పిల్లలు. వాళ్ళు పుట్టుకతో హెచ్ఐవి వచ్చిన వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళకి 25-30 years అంటున్నారా? 22, 27, 38, 22, 28, 29, 30 years. సో ఇలాంటి వాళ్ళు దాదాపు 30 మంది పేషెంట్లు ఉన్నారు నా దగ్గర. సో అది మనం సైన్స్ అది ముందుగా చెప్పుకున్నట్టుగా కొంతమందికి ఏంటంటే స్లో మహిమ అంటారా, లేకపోతే అది వైరస్ దాన్ని స్లో ప్రోగ్రెసర్స్ అంట. ఆ వైరస్ని వాళ్ళ శరీరం వాళ్ళ జెనెటిక్ మేకప్ మూలంగా వాళ్ళు అదుపు చేయగలిగింది. అది ట్రీట్మెంట్ వల్ల కొంత ఉంటుంది, ట్రీట్మెంట్ కాకుండా కూడా అదుపు చేసినవి కూడా ఉంటాయి. వాళ్ళనే స్లో ప్రోగ్రెసర్స్ అంటూ ఉంటాం. సో వాళ్ళ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ పర్టిక్యులర్ వైరస్లో ఉన్న వేరియంట్ ఇస్ అ స్లోలీ ప్రోగ్రెసివ్ వేరియంట్ అనుకోవాలా? అలా అని కూడా అనుకోవచ్చు. అట్లానే ఈ పేషెంట్ యొక్క జెనెటిక్ మేకప్ వల్ల కూడా ఈ రెండు కలిపి అనేక ఫ్యాక్టర్స్ కలిపి ఒక సమ్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్ సార్. సో ఇప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ సార్, సే ఫర్ ఎగ్జాంపుల్ mid-30s లేకపోతే 20s హెచ్ఐవి డిటెక్ట్ అయింది అని అనుకుందాం. తన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకుంటే హీ కుడ్ బీ వెరీ నార్మల్ అన్లైక్ ది హెల్దీ పర్సన్? ఇప్పుడు ప్రధానంగా హెచ్ఐవి మందులు నిరంతరం వాడాలి. బీపీ షుగర్ లాగా రోజు వేసుకోవాలి. ట్రీట్మెంట్ సక్సెస్కి
ప్రధానమైన కారణం నిరంతరాయంగా మందులు వాడడం. సో దాన్ని అడ్హెరెన్స్ అంటాం మేము. ట్రీట్మెంట్ షెడ్యూల్కి పూర్తిగా కట్టుబడి చక్కగా మందులు వాడడం అనేటువంటిది ప్రధానమైన విషయం. దీని మూలంగా ఏంటంటే వైరస్ వాడుతున్న మందుల్ని తట్టుకునేటట్టు తయారవడానికి చాలా టైం పడుతుంది, మ్యూటేషన్స్ రావడానికి. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో మందులు వాడుతూ ఉన్నారో అప్పుడు వైరస్ దానికి పూర్తిగా లొంగి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం అప్పుడు తక్కువ మందులు అందుబాటులో ఉంటే లేదా లో కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని తట్టుకునేటట్టుగా ఒక్క చోట మ్యూటేషన్ వస్తుంది, మిగతా కూడా అలా కొంచెం కొంచెం అట్లా వస్తాయి. సో నిరంతరం మందులు వాడడం ఒకటి. రెండోటువంటిది ఆరోగ్యకరమైన జీవనం, ఇదే స్మోకింగ్ ఇట్లాంటివి వాటికి దూరంగా ఉండడం, ఒక సంతులనమైనటువంటి ఒక ప్రోటీన్ రిచ్ డైట్ అట్లా అన్ని ఆహారాలు కలిసి ఉన్న డైట్ తీసుకోవడం ఒకటి. రెండు, ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండటం. ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్షన్, ఒక జలుబు వచ్చింది, లేకపోతే ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక విరేచన ఉంది, ఎప్పుడు ఏది జరిగినప్పుడు కూడా అది ఒక అసాల్ట్. ఇవన్నీ కూడా క్యుములేటివ్గా ఒకదాని మీద ఒకదాని కలుస్తూ ఉంటాయన్నమాట. సో వీలైనంతవరకు సపోజ్ ఇంట్లో వాళ్ళకి జలుబు వచ్చింది, ఆ రోజుకి పక్క గదిలో 4 రోజులు 3 రోజులు వాళ్ళని అవాయిడ్ చేయడం, దూరంగా ఉండడం, మాస్క్ కట్టుకోవడం. అట్లానే ఈ టీబీ జబ్బులు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం. ఫుడ్ అది కూడా వీలైనంతవరకు ఇంట్లో చేసుకున్నదో లేదా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చేసుకున్న వాటిని మాత్రమే తినడం. వీటి మూలంగా వీళ్ళ ఆరోగ్యం మెయింటైన్ చేస్తుంటే ఏవైతే ఇన్ఫెక్షన్కి అసాల్ట్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ లాంజివిటీ బాగుంటుంది. వీటితో పాటు ప్రధానమైనటువంటిది ఈ సైకలాజికల్ ఇష్యూస్ కూడా. ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో కాకుండా ఒక హృదయమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సంబంధాలు బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, కుటుంబంలో ఉండటం మూలంగా వాళ్ళు చక్కటమైన ఆరోగ్యకరమైనటువంటి మానసికమైనటువంటి స్పందనలతో ఆరోగ్యం మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా సంతులమైన ఆహారం, సొసైటీ రెస్పాన్సిబిలిటీ సార్, వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళని కలుపుకునేటట్టుగా ప్రవర్తించడం కూడా. కానీ సార్ అసలు ఎయిడ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని మాట్లాడుకుంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఎయిడ్స్ అన్నది ఒక మాట ఎట్లయితే ఉందో, మిగిలిన రకాలు ఆఫ్ హౌ ది వైరస్ ఇస్ ట్రాన్స్మిటెడ్ అని చూసుకుంటే మేబీ ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బార్బర్ షాప్స్కి వెళ్ళినా సరే సార్ స్టెరైల్ రేజర్స్ కొత్తవి తీసుకోవాలని చెప్పి, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగేటప్పుడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా జనాల్లో కొంత పాపులేషన్కి అవగాహన వచ్చింది అని అనుకుంటే, బ్లడ్ మార్పిడి జరిగినప్పుడు ఎయిడ్స్ కేసెస్ వచ్చినవి మనకి ఇక్కడ ఇండియాలో కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఉన్నవి అసలు ఉన్నాయా సార్? జస్ట్ చదువుకోవడం థియరిటికల్గా? ఒకప్పుడు ఉండేవండి, ఇప్పుడు తగ్గినాయి బాగా. అవి నాకో వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కిట్స్, అవి కూడా ఎవరు కొనుక్కోకర్లేదు. ఒక బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి హెచ్ఐవి టెస్టులు, హెపటైటిస్ బి టెస్టు, హెపటైటిస్ సిఓ, లేకపోతే వీడిఆర్ఎల్ టెస్టులు, ఈ టెస్ట్ కిట్లన్నీ కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు బ్లడ్ బ్యాంకులకి. సో వాళ్ళు కొనుక్కోకలేదు. ఇప్పుడు అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ దగ్గరే ఇవన్నీ చేసి కదా సార్ వాళ్ళు బ్లడ్ హెల్దీ బ్లడ్ అయితేనే కదా సార్ వాళ్ళు స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఎయిడ్స్ ఎలా వస్తుంది అంటే వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు రావడం లేదండి, దాదాపు శూన్యం. ఇప్పుడు ఒకప్పుడైనా సరే ఎలా జరిగినాయి అలాగా? ఒకప్పుడు కొంతమంది అనాథరైజ్డ్గా బ్లడ్ బ్యాంకులు మెయింటైన్ చేసేవారండి. కొంతమంది హడావిడిలో ఇచ్చేస్తూ ఉండేవారు, బ్లడ్ టెస్ట్లు సరిగ్గా చేయకుండా అట్లా వెళ్ళిపోతూ ఉండేవి. భారతదేశంలో మన కంట్రీలో ఒకప్పుడు ఎయిడ్స్ ఎంత ప్రివిలెన్స్ ఉంది, ఈ వరల్డ్ రోజున ఎంత ప్రివిలెన్స్ ఉంది సార్? ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు అంత రీసెర్చ్ చేశారు, యూ హ్యావ్ సీన్ ద పాస్ట్, యూ ఆర్ ఇన్ ద ప్రెజెంట్ ఆల్సో. భారతదేశంలో 25 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు యాజ్ ఆఫ్ 2022 డిసెంబర్. భారతదేశపు జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ. కానీ భారతదేశంలో ఉన్న పేషెంట్లలో 5 లక్షల మంది పేషెంట్లు తెలుగు వాళ్ళు. దట్ మీన్స్ 20% మంది, ప్రతి 5 భారతీయ హెచ్ఐవి పేషెంట్లో ఒకటి తెలుగువాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, చాలా బాధాకరమైన విషయం. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి అనేటువంటిది చాలా విపరీతంగా వ్యాప్తి చెంది ఉంది. హెచ్ఐవి అనేటువంటిది జీవితకాలపు ఇన్ఫెక్షన్ కాబట్టి ఇప్పుడు నవీన అంచనాలు చూస్తే 2023 డిసెంబర్ నాటికి యుఎన్ఐడ్స్ ఏదైతే WHO, యుఎన్ఐడ్స్ వీళ్ళు చేసినటువంటి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ ఫైట్ సంస్థ అన్నమాట. సో వీళ్ళు ఏం చెప్పారంటే పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ 8,84,00,000 మంది హెచ్ఐవి బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో 3,99,00,000 మంది, అంటే దాదాపు 4 కోట్ల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. ఇదే 2023 నాటికి 4,23,00,000 మంది ఎయిడ్స్ సంబంధించిన జబ్బులతో చచ్చిపోయారు.
మీరు ఇక్కడ లెక్కేసుకోవాల్సింది 4,23,00,000 దాదాపు 4 కోట్లు అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్. 8,22,00,000 మంది మాత్రమే చూపించారు. మీరు 8,84,00,000 మంది చనిపోయారు, ఈ జబ్బు బాధపడ్డారని చెప్పారు. నాకు హెచ్ఐవి అనేటువంటిది జబ్బు సోకిన తర్వాత, వైరస్ సోకిన తర్వాత, రోగనిరోధక శక్తి తగ్గిన తర్వాత రకరకాల జబ్బులు బయటపడిన తర్వాత టెస్ట్ చేస్తే బయటపడుతుంది. ఓకే. సో ఇవాళ ఒక టెస్ట్, ఒక పాజిటివ్ పేషెంట్ బయటపడ్డాడంటే ఆ పేషెంట్ ఒక 8 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం ఇన్ఫెక్ట్ అయ్యాడని అర్థం. సో 86% మంది మాత్రమే ఇప్పటివరకు డయాగ్నోస్ చేసాం. ప్రతి ఏటా ప్రతి నెల అలా కొంచెం అలా ఆ 14% బయటపడతా ఉంటుంది. ఆ 14% అన్డయాగ్నోజ్డ్ పేషెంట్స్. దట్స్ వాట్ ఐ వాస్ వాంటెడ్ టు టెల్. కరెక్ట్. సో ఈ అన్డయాగ్నోజ్డ్ పేషెంట్స్ మొహం మీద ఎవరు మొహం, హెచ్ఐవి డయాగ్నోజ్ అయిపోయింది, ఆ పేషెంట్కి నిర్ధారణ అయిపోయింది, వైద్యం తీసుకున్నారు, అలాగే కాదు, డయాగ్నోజ్ కాని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. సో ఆ రకంగా హెచ్ఐవి అనేటువంటిది చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంటుంది. ఒకసారి పాజిటివ్ అని తెలిసిన తర్వాత పేషెంటు బాధ్యతగానో నిజాయితీగానో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి వ్యాపింప చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలిసిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఏదైతే ఈ 14% మంది తెలియకుండా ఉన్నారు. సో హెచ్ఐవి అనేటువంటిది లైఫ్ ఇన్ఫెక్షన్ కాబట్టి అట్లాగే చాలా మందిలో బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. అదే బయటపడడానికి నిర్ధారించడానికి ఆల్రెడీ టెస్ట్ చేస్తే ఎప్పుడైనా బయటపడుతుంది. కానీ వాళ్ళు ఏదో జబ్బు వెళ్తే తప్ప వాళ్ళకి టెస్టులు చేయం కదా. ఇప్పుడు జస్ట్ లైక్ దట్ నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్కి నేను వైద్యం హెచ్ఐవి టెస్ట్ చేయను, ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్. సో అందువల్ల పొటెన్షియల్గా ప్రతి ఎక్స్పోజర్ కూడా హెచ్ఐవికి వస్తుందేమో అన్నంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా. లైంగికంగా ఈ కాండోమ్ వాడడం అనేటువంటిది సక్రమంగా చేయాల్సిన అవసరం. సో హెచ్ఐవి అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఏదైతే పాండమిక్ మొదలైన సమయంలో, ఈ పీడ మొదలైన సమయంలో పేదలు, చదువుకోని వాళ్ళు ఎక్కువగా అట్లా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో మాత్రమే సంబంధించిన విషయం అని అనుకునేవాళ్ళు ఇప్పుడు అందరికీ సంబంధించిన విషయం అవుతుంది. ఒక రకమైనటువంటి లైంగికపరమైనటువంటి ఒక పెర్మిసిబిలిటీ, ఒక సడలింపు ధోరణి మనలో వచ్చింది. అట్లనే లిక్కర్ కన్సంప్షన్ కూడా బాగా పెరిగింది. ఎప్పుడైతే లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఒక సెక్షువల్ అడ్వెంచర్కి వెళ్తారో వీళ్ళు పులిరాజాలా భావించుకుంటారు తమను తాము. అంటే నేను ప్రతిదానికి అతీతుడిని, ఎదుటి వాళ్ళకి ఒకవేళ నిజంగా ఉన్నా నాకేమి రాదనేటువంటిది. సో ఇప్పుడు వచ్చేటువంటివి ఎక్కువగా కొంచెం చదువుకున్న వాళ్ళలో రావడానికి కారణం ఈ పెర్మిసిబిలిటీ పెరగడం, ఏవైతే ఫిల్మ్స్ అవి చూసి ఎక్స్పెరిమెంటేషను, అట్లాగే కాండోమ్ వాడకపోవడం, వీటి వల్ల వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే కాండోమ్ వాడడం కూడా చాలామందికి తెలియదు. చాలామంది ఇప్పటికీ తెలియదు అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. కాండోము ఏ పేషెంట్లు వస్తూ ఉంటారు, కాండోము తెగిపోయింది సార్, పగిలిపోయింది సార్ అని. కాండోమ్ తెగిపోవడం, పగిలిపోవడం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే వాళ్ళకి వాడడం తెలియక. కాండోమ్ వాడడం అంటే అదేదో డైరెక్ట్గా బుడగని మనం డైరెక్ట్గా వేసుకుని అది అన్రోల్ చేయాలి. దాని ముందు చిన్న బుడిపు ఉంటుంది, రీసిస్ ఉంటుంది దాని ఖాళీగా, దాన్ని డీఫ్లేట్ చేసి అది అన్రోల్ చేయడం వల్ల అది చర్మానికి అంటుకుపోయి ఉండాలి, చివర బుడగలా ఉండకూడదు. సో చాలామందికి తెలియక తొడిగేసుకోవడం వల్ల చివరికి బుడగ అయిపోతుంది. అది డీఫ్లేట్ చేయడం వల్ల సెమెన్ అనేటువంటిది దాంట్లో ఫిట్ అవుతుంది. అట్లా కాకుండా ఇన్ఫ్లేట్ అయ్యి కొంచెం గాలి అలా ఉండడం వల్ల వాళ్ళ ఫ్రిక్షన్లో అది పగిలిపోతుంది. సో ఎక్కువ కాండోమ్ వాడకం తెలియకపోవడం ఒకటి, ఎప్పుడైతే లిక్కర్ ప్రభావంతో వాళ్ళు సెక్స్లో పాల్గొనడం వల్ల ఈ కాండోమ్ వాడకపోవడం అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి కారణాలు. సార్ ఫస్ట్లో మిమ్మల్ని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందర ఇప్పుడు కొంచెం తగ్గిందేమో సార్ హెచ్ఐవి అని నేనే మిమ్మల్ని అడిగాను చూసారా. మేబీ ఒకప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ సోషల్ వెల్ఫేర్ కోసం పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఎంత పెద్ద క్యాంపెయిన్ చేసేవారు సార్. అట్లా చేసి 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 అది నోట్లో జనాల్లో ఎలా నానిపోయిందంటే అందరూ స్టార్టెడ్ బీయింగ్ వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ ఎయిడ్స్ 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 అని. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అని అంటే మేబీ ఎవరు దాని గురించి మాట్లాడుకోవట్లేదు అండ్ అందుకని తగ్గిపోయిందేమో అన్న భావనలో ఉన్నామేమో కాదా. దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది యాక్చువల్లీ 96లోనే 3 డ్రగ్ కాంబినేషన్ మొదలెట్టిన తర్వాత ప్రాణాంతక వ్యాధి కాదు, దీన్ని ఒక క్రానిక్ మేనేజబుల్ కండిషన్గా వాళ్ళు వర్గీకరించారు. సో ఒక 10 ఏళ్ళు అయ్యేటప్పటికి 2005, 2006 ఆ టైం వచ్చేటప్పటికి హెచ్ఐవికి సంబంధించి మందులు ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులో వచ్చినాయి. అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి బిల్ గేట్స్ ఫౌండేషన్, మెలిండా ఫౌండేషన్, ఇట్లాగా క్లింటన్ ఫౌండేషన్, వీళ్ళ నుంచి అలాగే ఇట్లాగా యుఎన్ఎయిడ్స్
ఇలాంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున హెచ్ఐవి మందులు అందుబాటులోకి తీసుకొచ్చినాయి. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లోనూ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా జిల్లా ఆసుపత్రుల్లో కూడా హెచ్ఐవి పేషెంట్కి యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేటిది ఉచితంగా ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఉచితంగా మందులు ఇవ్వడం మొదలెట్టారో అప్పుడు గతంలో ఉన్నంత భేతావహమైనటువంటి పరిస్థితుల్లో కలుగులే కంకాళాల్లో ఉన్నటువంటి పేషెంట్లు, లేకపోతే బాగా బక్క చిక్కిపోయి కళ్ళల్లో ప్రాణం ఉండి చర్మం మీద రకరకాల చర్మ వ్యాధాలు, నోట్లో పుళ్ళు, ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. సో అదొకటి, హెచ్ఐవి మందులు అందుబాటులో ఉండడం ఒకటి. వీటి వల్ల అలాగే ఈ అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి వచ్చేటువంటి ఈ ఫండింగ్ తోటి పెద్ద ఎత్తున మీరు చెప్పిన ఈ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్ అలాంటి వాటి సంస్థలు చేసేటువంటి ఈ పులిరాజకి ఎయిడ్స్ వస్తున్నారా, లేకపోతే మరొకటి ఎయిడ్స్ ఉంది, పొంచి ఉంది, జాగ్రత్త, ఇలాంటి ప్రచారం తగ్గిపోయింది.